మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో త్రిపాత్రాభినయం చేసిన ఏకైక సినిమా 'ముగ్గురు మనగాళ్ళు'. ఈ సినిమా గురించి మనకు తెలియని కొన్ని క్రేజీ విషయాలున్నాయి. సాధారణంగా ఒకే నటుడు 2 పాత్రల్లో కనిపిస్తే డూప్‌ని వాడతారు. కానీ ఈ సినిమాలో ముగ్గురు చిరంజీవులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారు. అప్పుడు ఆ మూడో వ్యక్తిగా నటించింది ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు, చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ సుబ్బరాజు. చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్, ఎత్తు సుబ్బరాజు గారికి సరిగ్గా సెట్ అవ్వడంతో ఆయన్నే డూప్‌గా పెట్టి ఆ సీన్స్ తీశారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే మొత్తం 100 రోజుల్లో పూర్తయితే కేవలం క్లైమాక్స్ కోసమే ఏకంగా 30 రోజులు కేటాయించారు. అంటే క్లైమాక్స్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ పతాక సన్నివేశాల కోసం ఒకేసారి 5 కెమెరాలను వాడటం అప్పట్లో ఒక సంచలనం. ఒకే రోజులో అటు తల్లితో సెంటిమెంట్, ఇటు హీరోయిన్‌తో రొమాన్స్, రాత్రి విలన్‌తో ఫైట్, ఇలా 3 విభిన్నమైన పాత్రలను మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా పండించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు తన మార్క్ మేకింగ్‌తో ఒక క్లాసిక్‌గా మార్చేశారు.